నమస్కారం అండి. ఈరోజు మనము అజిత్ సీడ్స్ వారి ఒక అద్భుతమైన విత్తనం స్మాల్ పెండెంట్ సెగ్మెంట్లో ఇసప్పాల మన గ్రామంలో ఉన్నాము. ఆ వెరైటీ యొక్క పంట విధానం ఏ విధంగా పండించారో ఆ రైతు గారి యొక్క అనుభవంతో తెలుసుకుందాము. నమస్కారం అండి వేణుగారు. నా పేరు పాండు పటేల్. నేను ఈ అజిత్ కంపెనీ తరఫున మీ చేను చూడడానికి వచ్చాము. ఈ విత్తనము మీ ఏ ఊరండి మీది? మాది ఇసప్పాలెం అండి. ఇసప్పాలెం, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఈ విత్తనం ఎక్కడ కొన్నారు సార్? సత్తెనపల్లిలో కొన్నాం. సత్తెనపల్లిలో కొన్నారు. ఏ షాప్ లో కొన్నారు? పెద్దిరెడ్డి గారి షాప్ అని, వెంకటరమణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ పెద్దిరెడ్డి గారి షాప్ అని. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 12 ప్యాకెట్లు 12 ప్యాకెట్లు తీసుకున్నారు. మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతం బాగానే ఉంది సార్. మిగతా వాటితో పోల్చే బ్రహ్మాండం ఉంది. మొలక శాతం కూడా బ్రహ్మాండ. గాఢగా రావడం కానీ నల్లగా ఉండడం కానీ మొలక శాతం బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు ఈ అచ్చు ఎంత వాడారు ఈ పొలంలో? 30 పెట్టాను. ఈ ఎకరా పొలం అండి? ఎకరం పొలం. అచ్చు ఎంత పెట్టారు? 30 అండి. 30, 18, 30 పెట్టారు అచ్చు. ఓకే సార్. ఈ విత్తనము మీకు నాటినప్పటి నుంచి ఈ రోజు వరకు చీడపీడలకు కానీ, నల్లికి కానీ, వైరస్కి కానీ, ముడతకు కానీ ఎలా దీని బాగానే ఉందండి. ఇబ్బంది ఏం లేదు. నల్లికి కానీ వైరస్ కానీ, నల్లి కూడా తక్కువ, వైరస్ అయితే మీరు చూడలేదు. వైరస్ లేదు. తర్వాత ఇక్కడ చూశారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విత్తనం మిర్చి పండిస్తున్నారు? 5-6 సంవత్సరాలు పెట్టి 5-6 సంవత్సరాలు పండిస్తున్నారు. ఎన్నో విత్తనాలు చూశారు. ఈ విత్తనం యొక్క కాయ క్వాలిటీ, దాని యొక్క కాయ పట్టే విధానము ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాయకి ఇబ్బంది ఏం లేదు. కాయకి చిక్కని కాపు, కాయ క్వాలిటీ గానీ, రంగు గానీ తాలు కూడా చాలా తక్కువ. అంటే ఇలా మీరు కోసారా? మేము కోసామండి. 10 క్వింటాలు అయితే మొదటి కోత అయిపోయింది. 10 క్వింటాలు ఆల్రెడీ కళ్ళంలో ఉన్నాయి. అవును. మనం కళ్ళం చూడొచ్చా? కళ్ళంలో చూడొచ్చా? ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు కదా. ఓకే. ఇంత జడ కాపు చూడండి ఎట్లా ఉంది. దగ్గర గుత్తులుగా కాసింది అని అట్లా. ఇంకోటి ఇది వైరస్ అనేది మీరు చూడలేదు. నల్లి తక్కువ, నల్లి కూడా తక్కువ, ముడత తక్కువ. క్వాలిటీ ఎలా ఉంది మీకు? కాయ ఏ క్లాస్ క్వాలిటీ. తాలు శాతం అన్నిటికన్నా తక్కువ. మీకు కాయలో మచ్చ ఎప్పుడైనా చూసారా ఈ విత్తనానికి? మచ్చ అసలు కాయకి ఈ సంవత్సరం మచ్చలేదు. ఇప్పుడు ఒకవేళ వేణుగారు ఈ విత్తనం గురించి మీరు మన రైతులకు మీతోటి రైతులకు వేసుకోవాలని చెప్తే ఏం చెప్తారు? వేసుకోమని చెప్తాను సార్. ఎందుకు వేసుకోవాలా? ఎందుకంటే దిగుబడి బాగుంది, తెగులు తట్టుకుంటుంది కాబట్టి రైతుకి అనుకూలంగా ఉంటుంది అన్నట్ల. వైరస్ ను కూడా తట్టుకుంటుంది. మీకు ఇంత కాపు అనేది, ఇంత దగ్గర కాపు అనేది మీరు ఏ విత్తనంలో చూడలే. ఇంత దగ్గర కాపు అనేది ఏ విత్తనంలో చూడలే. జడ కాపు అంటారు దీన్ని. మీరు ఆల్రెడీ మొదటి కోత కోసారు కదా. ఎన్ని క్వింటాలు అయినాయండి? 10 క్వింటాలు అయినాయి. 10 క్వింటాలు అయినాయి. మార్కెట్ లో ఎలా ఇప్పుడు బెస్ట్ రేట్ పడిందా? ఇంకొకటి రైతులందరూ అడిగేది, మిమ్మల్ని అందరు కోరుకునేది, మిమ్మల్ని అడిగేది, మా కోసం చెప్పొద్దండి, వాస్తవంగా మీరు ఒక రైతుగా మీ ఫోన్ నెంబర్ కూడా నేను అందరికి ఇస్తాను. 10 క్వింటాలు కాయలు మీరు అమ్మినప్పుడు మీకు తాలూకాయలు ఎన్నండి? తాలుగాయలు 30 కిలోలు అండి. మళ్ళొకసారి చెప్పండి. 30 కిలోలు. మళ్ళొకసారి 10 క్వింటాలు 30 కిలోలు తాలుగాయలు. అయుక్తాలో 10 క్వింటాలు ఫస్ట్ కోతాకు కేవలం 30 కిలోలు తాలూకాయలు వచ్చాయి సార్. ఇది చరిత్ర సార్. ఇది అజిత్ సీడ్స్ యొక్క అద్భుతమైన టెక్నాలజీ. ఇది 40 సంవత్సరాల కంపెనీ. ఈ కృషియే రైతుకు న్యాయం జరగాలి అంటే మీరు అయుక్త విత్తనం వాడాలి. మిర్చి దళ ఈ విత్తనం మీరు ఎక్కడ సత్తెనపల్లిలో కొన్నారని చెప్పారు. ఓకే. మీ కంపెనీ మేము అజిత్ సీడ్స్ గురించి మీరు ఏం చెప్తారు? అజిత్ సీడ్స్ అంటే పర్లేదని అనిపిస్తుంది ఇప్పుడు వరకు అయితే. అంటే మిగతా రకాలు మనం వేయలేదు కదా. మనకి మీ ఊర్లో వేరే రకాలు వేసారు, వాటితో పాటు పోల్సి అజిత్ పర్లా. ఈ విత్తనం పేరేంటి? అజిత్ అయుక్త. అజిత్ సీడ్స్ వారి అయుక్త. చాలా సంతోషం సార్. మీరు మన పెద్దిరెడ్డి గారు షాపులో ఉన్నారు, వెంకటరమణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ లో. ఆయన గారు తీసుకెళ్ళండి, చూపి ఒకసారి క్వాలిటీ చూడండి సార్. క్వాలిటీ చూడండి, మాతో పాటు మీ రైతులు చూడండి సార్. ఆల్రెడీ ఇది ఒక కోత కోసారు సార్ రైతు. చూడండి సార్, ఆల్రెడీ రైతు కోత కోసారు. మీకు మచ్చ కానీ, నల్లి కానీ, కాయలో పండాకు కానీ ఏం లేకుండా మళ్ళీ ఇది ఫస్ట్ కోత అయిపోయింది. ఇది 2వ కోత, ఇది 3వ కోత, 4వ కోత కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది సార్. ఈ వెరైటీ కోతకు మనం 10 క్వింటాలు వేసుకున్న గుణంగా ఈ వేణుగారి పొలంలో 40 క్వింటాల కాయ అనేది ఇక చూడండి. ఇంత చిక్కని కాపు చూడండి. మొదటి కోత అయిపోయింది. 10 క్వింటాలు ఆల్రెడీ మన కళ్ళం చూస్తాము. ఇది 2వ కోత క్వాలిటీ సెట్ ఉంది, మళ్ళీ కాయ సెట్ ఉంది, మళ్ళీ పిందె సెట్ ఉంది, పూత ఉంది. అంతా కలిపితే కోతాకు 10 క్వింటాలు అంటే ఎకరాకు మా అయుక్త అనే విత్తనం 40 క్వింటాలు మాత్రం రైతు ధీమాగా చెప్తున్నాడు అండి. చాలా సంతోషం సార్. మీకు కూడా చాలా సంతోషం. మా విత్తనాన్ని వాడినందుకు మా డిస్ట్రిబ్యూటర్ గారైన పెద్దిరెడ్డి గారు సార్ మంచి రైతుకి ఇచ్చారు సార్. మీకు కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పెద్దనా
మీ పేరేం పేరు? నా పేరు కోడేశ్వరరావు. ఈ విత్తనం చూసారా మీరు? చూసాం. ఎలా ఉంది బాబాయ్ విత్తనం? బాగా చక్కగా బాగా దగ్గర కాపు. ఉమ్, ఇప్పుడు 10 క్వింటాలు కోసాడు. ఉమ్, ఇంకా 3 తంతెలు ఉన్నాయి. ఇంకొక 30 క్వింటాల కాపు ఉన్నట్టుగా అవపడుతుంది. అంటే 40 క్వింటాల డోకా లేదు? డోకా లేదు. 40 క్వింటాలకు డోకా లేనట్టుగా అవపడుతుంది. ఉహు. దానికి అందరు రైతులకి వేసుకోవచ్చు. ఈ విత్తనం గురించి ఒక్క మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అజిత్ కంపెనీకి తిరుగులేదు, అయితాకు ఎదురు లేదు, రైతుకు బెదిరి లేదు.